నమస్కారం. రేష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. తొమ్మిదవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నెల్లూరులో సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రజాప్రతినిధుల 100 కోట్లు దోచేశారని విమర్శించిన భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి. మాజీ మంత్రి వివేక మర్డర్పై ఆయన కూతురు సునీతారెడ్డి సంచలన విషయాలు వెల్లడి. బీజేపీకి బానిసైన జగన్ వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారు ప్రశ్నించిన వైఎస్ఆర్ షర్మిల. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 9వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బయలుదేరుతారు. సీఎం వైఎస్ జగన్కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ శ్రవంతి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వమంటే ఇదిరా, పరిష్కార సన్నిధిరా, పౌరులంతా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు మారింది. వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్ఆర్కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఆక్షేపించారు. ఇమాంలకు 15,000 వేతనం, ముస్లిం బ్యాంక్ చనిపోతే 5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు. బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిలైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ముస్లింలను ఆదరించే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా, బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది. అంతే, ఇద్దరికి పొత్తులున్నాయి. దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఎందుకు అని అడుగుతున్నా. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు వీళ్ళ ఇద్దరు అని అడుగుతున్నా. బీజేపీ పార్టీ మనకేమన్నా స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తామన్నారే. మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు. బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. అయినా కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. మాజీ మంత్రి వివేక మర్డర్పై ఆయన కూతురు సునీతారెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిస్ ఫర్ వివేక పేరుతో సునీత ప్రజెంటేషన్ ఇచ్చారు. 2009లో వైఎస్ మరణం తరువాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు. ఆ తర్వాత కూడా జిల్లా అంతా వివేక చూసుకున్నారన్నారు. పులివెందులను మాత్రం ఎంపీ అవినాష్ కుటుంబానికి అప్పగించారన్నారు. పులివెందులలో అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో వివేక ఓడిపోయారన్నారు. ఓటమి తర్వాత తేరుకొని 2019 ఎన్నికలకు వివేక సిద్ధమయ్యారని సునీతారెడ్డి వెల్లడించారు. జరిగినాయి, జరగబోతాయి. ఇట్లాంటి మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే గానీ కాదు. నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. దట్ ఈస్ మై గోల్. ఆ ధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. దట్స్ వై ఐమ్ హియర్. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి. దస్తగిరి A4 ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు. దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ, ది అక్యూజ్డ్ అండ్ ద కోర్ట్. వాళ్ళకి సంబంధించింది. దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా? అదే ఇన్ఫర్మేషన్ మనకు IPDR డేటాలో కనిపించట్లేదా? ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది ఎవరు చెప్పిండేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి? నేనే నమ్మలేదు ఇది మొదట్లో. జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు. కర్నూలులో ఎట్లా 2 రోజులు సిబిఐ వాళ్ళు వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారు అరెస్ట్ చేయకుండా. మనం అందరం కళ్ళతో చూసాం. ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న A4 గురించి? మొన్న ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 20 కోట్ల డబ్బులు ఇస్తాము, మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు చేపిస్తున్నారు? ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని 1999లో కూడా 2004లో కూడా ఆలోచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. 2004 ఎలక్షన్లో కూడా వివేకానంద రెడ్డి గారు వాస్ ద లాస్ట్. రాజమండ్రిలో బీజేపీ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పార్టీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జగనన్న కాలనీలో అవినీతి ఉందన్నారు. ల్యాండ్ లెవెలింగ్ చేయడానికి కూడా నిధులు దోచేశారని, మడాడవల్లో జగనన్న కాలనీలు నిర్మాణం ఎలా జరిపారన్నారు. నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం,
ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, చదును చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్లు వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం, మడ అడవులు కావచ్చు, లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇంతకు ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన కూటమిలోనే వాళ్ళనే చిన్నచూపు చూస్తున్నారని, ఆయన వల్ల బీజేపీ జనసేనలకు అసలు ఉనికే లేకుండా పోయిందని అన్నారు. చంద్రబాబు తీరు పరాకాష్ఠకు చేరిందని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. శనివారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్లు ఇవ్వడం ద్వారా అది రుజువు అయితే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక నెలలో జరగబోయే ఎన్నికలు నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు జగనన్న వదిలిన బాణం వైకాపానే పొడుస్తుందని సినీ నటుడు జననేత అయిన పృథ్వీ అన్నారు. జగన్ వదిలిన బాణం పోటు దెబ్బ 12% ఓట్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఉండవల్లిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో ఆయన సమావేశమయ్యారు. తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడారు. 2019లో వైకాపా విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చానని గుర్తు చేసుకున్న ఆయన ఈసారి వైకాపా ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని చెప్పారు. నేను మడతా ఈసారి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది. భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి. కోనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రబీగుతున్నారో అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోని 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. రైతులు, చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు మా అందరికీ.
కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పనిచేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం. ఇంతకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు మాకు. కద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దరు రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని నెల్లూరు ఆత్మకూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ అన్నారు. శుక్రవారం చేచర్ల మండలం ఆయన పర్యటించారు. బోడిపాడి ఎస్టీ కాలనీలో నిర్వహించిన ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఎవరైతే 21 వయసు దాటిన వాళ్ళందరికీ కూడా వచ్చేసి అప్పుడు ఓటు హక్కు కల్పించారు. స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, కులం మతం ఏది తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించారు. ప్రపంచంలోనే ఫస్ట్ మన దేశంలోనే కల్పించారు. ఇక్కడ కేవలం అది రాతపూర్వకంగా ఉండకూడదు. క్షేత్ర స్థాయిలో ఎవరైతే మనకు వెనుకబడి ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది కలగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళు కూడా వారి యొక్క హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని స్వేచ్ఛగా స్వతంత్రంతో ఆ హక్కుని కల్పించాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు మీ గ్రామంకు నేను రావడం జరిగింది. మీ అందరూ కూడా ఓటు హక్కు ఉందా లేదా అని తెలుసుకొని మిమ్మల్ని నేను మనవి చేయాలని ఇక్కడ రావడం జరిగింది. మీరు ధైర్యంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మిమ్మల్ని కోరాలనే ఉద్దేశంతోనే మీ గ్రామం దగ్గర రావడం జరిగింది. ఇక్కడ మీ గ్రామంలో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ రిటర్నింగ్ అధికారి చెప్పినట్టు ఈ నెల 14 వరకు కూడా నమోదు చేసుకోవడానికి, ఓటు హక్కు లేని వాళ్ళు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలా మంది నమోదు చేసుకున్నారు. ఎక్కడైనా ఒకరిద్దరు నమోదు చేసుకోలేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. మీ బూత్ లెవెల్ అధికారి ఇక్కడే ఉన్నారు, మీరు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికీ తెలుసా ఏ రోజు మనం ఓటు వేయాలని? మే 13. సో మే 13 ఎక్కడ ఓటేస్తారు మీరు? మీ బూత్ ఎక్కడ ఉంది తెలుసా మీకు? మీ బూత్ తెలియదు మీకు? వెరీ గుడ్. సో బూత్ లెవెల్ అధికారి ద్వారా మీ ఇంటికే వచ్చి మీకు తెలియదు. ఉరవకొండ వజ్రకరూర్ మండలంలోని కొనుకొండలో గుర్తు తెలియని వ్యక్తులు వాల్మీకి మహర్షి విగ్రహం కుడి చేతిలోని కళాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం స్థానికులు గుంతకల్లు ఉరవకొండ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఉరవకొండ గ్రామీణ సిఐ ప్రవీణ్ కుమార్తో చరవాణిలో మాట్లాడించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శుక్రవారం జ్ఞాన బసురాంబ అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో చక్కగా అలంకరించి ఆలయ ఆవరణంలో మంగళ వాయిద్యాలతో, మేలుతాళాలతో ఊరేగించారు.
ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే భారతదేశం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు శుక్రవారం ఆరోపించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం వైసీపీ బీసీ నాయకుల సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంతో కలిసి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ప్రసంగించారు. దేశంలో స్వతంత్రం కోల్పోయే పరిస్థితి ఉందని, దీనిని ముద్రగడ్డ లాంటి వ్యక్తులు కాపాడాలన్నారు. సోదరులందరికీ నమస్కారం. ఈవేళ ఇంత మహత్భాగ్యం కలిగించినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఈ ప్రాంతంలో నేను 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఎప్పుడు కూడా నన్ను ఒక నాయకుడిగా ఎవరూ పరిచయం చేయలేదు. మేమంతా ఇద్దరు జిల్లా పరిషత్తుల్లో లేకపోతే గెస్ట్ హౌస్లో కలుసుకోవడం, అట్లా జాయించుకోవడం తప్ప ఎప్పుడు జరగలేదు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, సార్ మీకు చాలా తక్కువ చెప్పారు. వేళ భారత రాజకీయాలని స్వాతంత్రం తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి. తర్వాత రైతు నాయకులు వచ్చారు 1985 వరకు. కానీ తర్వాత ఈ కార్పొరేట్ సొసైటీల వల్ల, క్రోనో క్యాపిటలిస్టుల వల్ల భారతదేశ రాజకీయాలన్నీ కూడా కలుషితం అయిపోయాయి. అలాగే ఈవేళ ముద్రగడ్డ పద్మనాభం సార్ గురించి చాలా తక్కువే తెలుసుకున్నాం. కానీ ప్రజాబాహుళ్యంలో ఆయన లాంటి మహోన్నత వ్యక్తి ఈవేళ తిరిగి రాజకీయాల్లో కాకపోతే స్వాతంత్రాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఈవేళ భారతదేశంలో వచ్చాయి. ఒకప్పుడు బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎంత నీచంగా పరిపాలించారో మీకు తెలుసు. దాని నుంచి మన పెద్దలంతా కూడా స్వాతంత్రం తెచ్చారు. కానీ ఇప్పుడు స్వాతంత్రం వేళ పాతాళానికి పడిపోయింది. వేళ స్వేచ్ఛ కంప్లీట్గా నాశనం అయిపోయి పోలీసు రాజ్యం వచ్చేసింది. మరొక్కసారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చి వాళ్ళకు ఒక్క సీటు కనుక మనం ఇవ్వగలిగితే, ఎన్నికల విధులు నిర్వహించే ప్రెసిడింగ్ అధికారులు, సహాయ ప్రెసిడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది అంతా పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 15వ తేదీలోగా ఫామ్ 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వివిధ విభాగాల నోడల్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీమ్స్ కూడా అపాయింట్ చేసి ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో టీమ్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ వాట్ వీఆర్ ఫైనలైజింగ్ నౌ, ఆర్ హోస్ట్ విల్ అపాయింట్ అండ్ షేర్ విత్ అస్. ప్రెజెంటేషన్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ వరకు మీరు నోడల్ ఆఫీసర్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ వీ విల్ గివ్ టు వన్ ఆఫ్ టూ ROs ఓన్లీ కెన్ మేక్ ద ప్రెజెంటేషన్ అండ్ దెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్. సో ముందు ఇప్పుడు పీటీ సంబంధించి, సో ఇది లాస్ట్ టైం కూడా ఐ హ్యావ్ డిస్కస్డ్ వన్ రఫ్ షెడ్యూల్ విత్ యూ. సో మనకి పోస్టల్ బ్యాలెట్స్ మనం 29th నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయినప్పటికీ బ్యాలెట్ పేపర్ ప్రింట్ అయి రావడానికి మినిమం 48 to 72 hours పడుతుంది. వీ హ్యావ్ టోల్డ్ దట్ వీ విల్ డూ వన్ ఫెసిలిటేషన్ ఆన్ 5th ఒక ఫెసిలిటేషన్ అనుకున్నాము. దెన్ ఐ థింక్ దట్ వాస్ ఫర్ ఆల్ పోలింగ్ పర్సనల్ ఆన్ డ్యూటీ. 8th విల్ బి హోమ్ ఓటింగ్ ఫస్ట్ విజిట్. Then 9th, 10th will be second visit if necessary. So this was what we had discussed that day. I have kept both 4th and 6th as reserve just in case CEO garu meeku oka roju kudaradu, 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి అంటే మనము we should have some gap to maneuver. కాబట్టి 4th May గాని 6th May గాని we have kept as reserve so that మనం కూడా discuss. రణస్థల మండలంలోని పాతర్లపల్లి సచివాలయం పరిధిలో 26 మంది గ్రామ వాలంటీర్లు శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమి నేతల ఆరోపణలకు వ్యతిరేకంగా రాజీనామా చేశామన్నారు. ఇటీవల పార్టీలకు అతీతంగా వాలంటీర్లు సేవలు అందించామని తెలిపారు. వైసీపీ గెలుపుకు బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. వీరి వెంట గ్రామ వైసీపీ నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఏర్పాటు చేయబడినటువంటి ఎలక్షన్ కమిటీలో మీరు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఆ క్రమంలో మీరు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అంటే 2019 నుండి ఈ 5 సంవత్సరాలుగా మేము గ్రామంలో అండ్ గ్రామంలో ఉన్న ప్రజలకి గవర్నమెంట్కి మధ్య వారధులుగా ఉంటూ మేము అనేక సేవలను అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి నవరత్నాల సేవలను మేము ఎంతో స్వచ్ఛందంగా మేము ప్రజలకి అంటే కులానికి మతానికి అతీతంగా అండ్
తర్వాత పార్టీలకు అతీతంగా మేము ప్రజలకి నవరత్నాలు అందించడం జరిగింది. ఈ క్రమంలో వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రాబోయే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే సుమారు 6 పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని కడప కూటమి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. శనివారం వేంపల్లిలోని స్థానిక హరిజనవాడలో పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవికుమారుడు రామరెడ్డితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఓటర్లు అభ్యర్థించారు. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రచారంలో విశేష స్పందన వస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలా, ఈ అరాచక పాలన పోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమం రూపంలో ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న డబ్బులు ఒక చేత్తో ఇస్తూనే ఒక చేత్తో కరెంట్ బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ, పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ఈ విధంగా చేస్తూ ఉంది. నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతులకు కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇట్లాంటి విషయాలలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మనల్ని నాశనం చేస్తూ ఉంది. పూర్తిగా ప్రజా సంక్షేమం పాలన కాకుండా ఇది ప్రజా కంటెతుడిగా ఉంది పాలన. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మనము విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు, మన రాష్ట్రానికి పేద మధ్యతరగతి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇట్లాంటి విషయాలలో చాలా మంచి అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లనే భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమాన్ని కూడా మేము గడప గడపకు తీసుకొని పోతున్నాము. అక్కడ 18 ఏళ్ళ నుండి నా ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వడం కానీ, ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం కానీ, ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ, యువగలం నిధి కింద అట్లనే 20 లక్షల ఉద్యోగాలు మేము ప్రభుత్వం ఏర్పాటైనాక ఖచ్చితంగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.